వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకొని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసము. కారణం ఏంటి అంటే, మీరు గమనించండి, గత 2-3 నెలలుగా ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే ఉన్నాయి. పంచమ రాశిలో అంటే కన్యారాశికి 5వ రాశిలో జనవరిలో పంచగ్రహ కూటమి, ఫిబ్రవరిలో, మార్చిలో 6 స్థానాల్లో పంచగ్రహ కూటమి, ఇప్పుడు ఈ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో 7వ స్థానమందు పంచగ్రహ కూటమి. అంటే మీకు ఇక్కడ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగట్లా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగట్లా, కానీ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. 6వ స్థానమందు బుధుడు, 6వ స్థానమున కుజుడు, 6వ స్థానమున రవి, 3 గ్రహాలు కూడా సప్తమానికి వెళ్ళిపోయారు. అంటే 3 యోగించే గ్రహాలు సప్తమంలోకి వెళ్ళిపోయి మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉండిపోయాయి. అంటే అక్కడ అనుకూలత పెరగలేదు, ప్రతికూలత తగ్గలేదు, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది, అది ప్రతికూలత కాదు. కాబట్టి ఈ మాసం స్తబ్దుగా సాగుతుంది. మీరు గమనించండి, ఈ మాసం అంతా కూడాను వృధా కాలక్షేపమే ఎక్కువగా ఉంటుంది. ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడము, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉండడము, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ప్రతి రూపాయి కూడా అనవసరంగానే ఖర్చు పెడుతూ ఉంటారు. నిజానికి ఎక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావు, అలానే గొప్ప ఆర్థిక స్వేచ్ఛ ఉండదు, కానీ లిమిటెడ్ అమౌంట్లో డబ్బు దొరుకుతూ ఉంటుంది. దాన్ని మీరు రకరకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా మధ్యస్థంగానే సాగుతాయి. ఇందులో ఉద్యోగంలో పలానా మనకింత గొప్ప జరిగింది అని లేదు,
వ్యాపారపరంగా ఇంత గొప్ప లాభం వచ్చింది అని లేదు, అలానే అంత నష్టం జరిగేటువంటి విషయాలు కూడా ఏమీ ఉండవు. సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. సప్తమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, అలాగే గురుబలం లేదు, ఒక్క శుక్రుడు చంద్రుడు ఈ 2 గ్రహాల యొక్క బలం మీద మాత్రమే కన్యారాశి వారు ఆధారపడవలసి వచ్చినప్పుడు సపోర్ట్ దొరుకుతుంది అంతే. మీరు గమనించండి, ఎక్కడా కూడా మీకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పలానా సహాయం చేసేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవడో ఒకడు దొరుకుతూ ఉంటారు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నారు, ఎవడో ఒకడు వచ్చి మీకు మోటివేషన్ ఇస్తాడు. బాగా శారీరక శ్రమ ఉన్నది, ఎవడో ఒకడు వచ్చి మీకు చేయవలసినటువంటి పనిలో కొంత చేస్తూ ఉంటాడు. ఇక్కడ బయట వాళ్ళే, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. దారాపుత్ర విరోధశ్చ అన్నారు. అంటే కుటుంబ సభ్యులతోటి పరిస్థితులు బాగోవు, ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి బాగోదు. ఈ మాసం అంతా ఎలా గడుస్తుంది అంటే, మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు ఎవరైతే ఉంటారో వారితోటి గొడవలు, వారితోటి మాట పట్టింపులు, లేదా వారి పట్ల మీకు ఉండేటువంటి అసహనాన్ని మీరు పదే పదే వ్యక్తం చేస్తూ ఉండడము, లేదా దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము, భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉండడము, లేదా మీరు మీ కుటుంబానికి కొంత వృత్తిరీత్యా కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ దూరంగా ఉండవలసి రావడము, ఇత్యాది విషయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విపరీతమైనటువంటి శారీరక సౌఖ్యము ఉండదు, అలానే విపరీతమైనటువంటి శ్రమ ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత అసహనము, అసంతృప్తి ఏదో ఒకటి మనకి జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇదొక్కటే ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఉన్నది. చెప్పుకోదగ్గ చెడు ఫలితాలు లేవు, చెప్పుకోదగ్గ పాజిటివ్ ఫలితాలు లేవు. కొంత అసంతృప్తి, అసహనాలతోటి, కొంత మానసికమైనటువంటి సంఘర్షణలతోటి ఈ మాసం అంతా సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలా అయితే గతంలో ఉన్నదో అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. గతంలో విరివిగా వచ్చినటువంటి ధనము ఈ మాసంలో రాదు. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కన్యారాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి ఈ మాసంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఈ మాసంలో ప్రత్యేకించి ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు వీరు ఎక్కువగా ఆదివారాలను కానీ లేదా సోమవారాలను కానీ వాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.